జై హింద్ దోస్తు, వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ 161. అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఇండియన్ నేవీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఎంఆర్, ఎస్ఎస్ఆర్, ఏఏ ఈ మూడు ట్రేడ్లు ఏ ట్రేడ్ బెస్ట్, ఏ ట్రేడ్కి క్వాలిఫికేషన్ ఏంటి, వర్క్ ఏముంటుంది అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫుల్ లెంత్ వీడియో కంప్లీట్గా చూడండి, మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది నేను ఏ ట్రేడ్కి అప్లై చేసుకుంటే బెస్ట్ అని. సో ఇప్పుడు వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి టాపిక్లు మన ఛానల్లో చాలా ఎక్కువ వస్తాయి అనమాట. డిఫెన్స్ కోసం అనేది మీరు నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఈ మూడు టాపిక్ల్లో ఏ డిఫెన్స్ గురించి చేశారు మంచి మంచి టాపిక్లు అని మన ఛానల్ చాలా ఎక్కువ వస్తాయి అనమాట. సో మనం ఫస్ట్ మాట్లాడకపోతే నావి ఎంఆర్ గురించి. ఎంఆర్ అంటే మ్యాట్రిక్ రిక్రూట్ అనమాట. సో మ్యాట్రిక్ రిక్రూట్కి మీకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 10th ఉంటే సరిపోతుంది. సో వర్క్ ప్రొఫైల్ ఏముంటుందండి? సో వర్క్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే మనకు వచ్చేసి చెఫ్ ఉంటుంది అనమాట. చెఫ్ అంటే వంట వండడం, భోజనాలు గట్ట ఇవన్నీ వండడం అనమాట. స్టీవర్డ్ ఉంటుంది అనమాట. సో స్టీవర్డ్ అంటే చెఫ్ ఎవరైతే వంట ఉండారో ఆ వంటని మీరు డైనింగ్ హాల్ వరకు పట్టుకొని వెళ్ళి ఆఫీసర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ భోజనాలు వడ్డించాలి. నార్మల్గా చెప్పాలనుకుంటే వెయిటర్ అనుకోండి, అంటే తక్కువగా అనుకోకండి, వెయిటర్ అనుకోండి. సో భోజనం గట్ట వడ్డించి తర్వాత ప్లేట్స్ అయినా పట్టుకొని వచ్చి వాటిని వాష్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అది మీకు వచ్చేసి స్టీవర్డ్ కింద ట్రేడ్ అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతుంది ఏంటంటే హైజీనిస్ట్. సో హైజీనిస్ట్ అంటే షిప్స్ ఏ ఉంటాయో షిప్స్ని క్లీన్గా ఉంచాలన్నమాట. సో వాష్రూమ్స్ కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది. సో ముందే తెలుసుకోండి మీరు వాటి గురించి. మీకు వర్క్ వచ్చేసి ఏంటంటే అయితే షిప్స్లో ఉంటాయి, లేదంటే నావీ క్యాంపులు గట్రా ఉంటాయి కదా, సో నావీ బేస్లు గట్రా ఉంటాయి కదా, సో నావీ బేస్లో మీకు వర్క్ ఉంటుంది అనమాట. సో శాలరీస్ అనేవి ఓకే బాగానే ఉంటాయి అండ్ ప్రమోషన్ అనేది కొంచెం లేట్గా ఉంటుంది అనమాట. సో ఫిజికల్ వర్క్ ఎక్కువ, మెంటల్ వర్క్ తక్కువ అనమాట. సో ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎంఆర్లో. సో ఇది ఎంఆర్కి సంబంధించిన అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్నాం ఏంటంటే ఎస్ఎస్ఆర్ గురించి అనమాట. సో ఎస్ఎస్ఆర్ అంటే మనకు వచ్చేసి సీనియర్ సెకండరీ రిక్రూట్ అనమాట. సో సీనియర్ సెకండరీ రిక్రూట్కి వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి అంటే 12th పాస్ అయితే సరిపోద్ది అనమాట. సో దీంట్లో మీకు వచ్చేసి వర్క్ ఏముంటుంది అంటే సిగ్నల్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ ఉంటుంది, రాడార్స్ ఉంటాయి, కంప్యూటర్ ప్లస్ డేటా అనాలిసిస్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మీకు వర్క్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో వర్క్ కొంచెం పర్లేదు, టెక్నికల్ జాబ్ అనమాట. ఇందులో మీకు వచ్చేసి చూసుకుంటే వర్క్ ఎక్కడ ఉంటుంది అంటే మీకు వచ్చేసి షిప్స్లో ఉంటుంది, లేదంటే కోస్టల్ ఏరియాస్ ఉంటాయి. సో కోస్టల్ ఏరియా కంట్రోల్స్ ఉంటాయి కదా, అందులో మీకు ఉంటాయి అనమాట ఎస్ఎస్ఆర్ వాళ్ళకి వచ్చేసి. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఏంటంటే ఏఐ గురించి. ఏ అంటే ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ అనమాట. సో దీనికి మన క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే 12th పాస్ అవ్వాలి. సో దాంట్లో కూడా మనకి ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 70% కంటే ఎక్కువ స్కోర్ ఉంటేనే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఎందుకంటే ఇది హై టెక్నికల్ జాబ్ అనమాట. ఏ వచ్చేసి మీకు ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ అంటారు అనమాట. సో దీనికి మీకు వచ్చేసి అసలు వర్క్ ఎక్కడ ఉంటుంది మీరు అనుకుంటే మీకు మెయిన్ వర్క్ వచ్చేసి సబ్మెరీన్స్లో ఉంటుంది, రాడార్లో ఉంటుంది, కమ్యూనికేషన్స్లో ఉంటుంది, సిగ్నల్స్లో ఉంటుంది. ఇంకా మీరు ఏంటంటే మంచి ప్రొఫైల్ ఉన్న జాబ్ అనమాట. హై టెక్నికల్ జాబ్ అనమాట ఇదైతే. దీనికి వచ్చే టెక్నికల్ వర్క్ అనేది చాలా ఎక్కువ ఉండాలన్నమాట. సో మిసైల్స్ ఆపరేటింగ్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఏలోనే ఎక్కువ ఉంటాయి అనమాట. జాబ్ మీకు వచ్చి ఎక్కడ చేయాల్సి వస్తుంది అంటే ఫార్వర్డ్ షిప్స్ ఉంటాయి కదా, సో ఫ్రంట్ లైన్ షిప్స్ ఉంటాయి కదా, సో అందులో మీరు చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మీరు మిసైల్ ఫైరింగ్స్ కానీ, రాడార్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్ చేయాల్సి వస్తుంది అనమాట. అందువల్ల మీకు జాబ్ వచ్చేసి సబ్మెరీన్స్ గట్రా ఉంటాయి కదా, సో సబ్మెరీన్స్లో ఉంటాయి అండ్ మెయిన్ షిప్స్ ఉంటాయి కదా, ఏవైతే వార్ షిప్స్ ఉంటాయి కదా, వార్ షిప్స్లో ఉంటాయి అండ్ ఏవైతే సబ్మెరీన్స్ ఉంటాయి కదా, సబ్మెరీన్స్లో కూడా మీకు డ్యూటీ లొకేషన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏంటంటే ఏ అనేది నిజంగా చెప్పాలంటే మంచి హై టెక్నికల్ జాబ్ అనమాట. ప్రమోషన్స్ అంటే చాలా ఎక్కువ ఉంటాయి అండ్ శాలరీస్ అయితే మాత్రం అసలు మీరు అడగొద్దు, చాలా ఎక్కువ వస్తాయి అనమాట ఏలో వచ్చి మీకు చూసుకుంటే. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఎంఆర్లో చూసుకుంటే 10th పాస్ అయితే సరిపోద్ది. ఎంఆర్కి అయితే, ఎస్ఎస్ఆర్కి అయితే మీరు 12th పాస్ అవ్వాలి. బట్ ఏఐకి అయితే 12th పాస్ అవ్వాలి, ఎంపీసీ సబ్జెక్ట్ తీసి ఉండాలి, బట్ 70% అనేది ఎక్కువ ఉంటేనే మీరు ఏఐకి ఎలిజిబిలిటీ అవుతారు. సో ఈ వీడియో నిజంగా మీకు నచ్చిందని నేనైతే ఫీల్ అవుతున్నా. కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు నిజంగా అర్థమయ్యేది నేనైతే ఫీల్ అవుతున్నాను. సో మీకు ఏ ట్రైన్ వచ్చిందో కింద కామెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై చేస్తాను అనమాట. సో ఇప్పుడు వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని, ఎందుకంటే ఇలాంటి మంచి టాపిక్లు అనేది మన ఛానల్లో చాలా ఎక్కువ వస్తాయి అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.